దొరకం ఎక్కువ జనాలు ఉన్నారు. వినిపించట్లేదు కదా మీకు? అది వినిపించింది కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావేరి. సో ఎప్పట్లాగే ఈ రోజు కూడా చాలా ఫన్నీ క్వశ్చన్స్ తో మేము ముందుకు వచ్చేసాను. ఆ క్వశ్చన్స్ ఏంటో మీకు తెలియాలి అంటే మా వీడియోని చూడాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. మనం చేసిన ఫస్ట్ దొంగతనం గుర్తుందా మీకు ఏమైనా? ఒకసారి గుర్తు తెచ్చుకుంటా. యువర్ థింకింగ్ రైట్. తెచ్చుకున్నారంటే చాలానే ఉండుంటే నాకు తెలిసి. నేను రీసెంట్గా అయితే ఎగ్జిబిషన్లో క్లిప్ కొట్టేశాను. అది దొరికిపోతే ఏం చేస్తారు అప్పుడు? దొరకం ఎక్కువ జనాలు ఉన్నారు. దొరికితే దొంగతనం అవ్వదు. దొరికితే దొంగతనం. ఒకవేళ సపోజ్ మనం తీసి అలా బ్యాగ్లో వేస్తున్నప్పుడు చూస్తే అంటే నా తలదున్నది తీసి అందులో పెట్టేస్తాను. చాలా చేసాం కానీ గుర్తులేదు. రీసెంట్గా ఏమైనా గుర్తున్నాయా? యా, ఒక అమ్మాయి మనసుని నా తమ్ముడు. ఓకే, ఆ అమ్మాయి మనసుని దొంగతనం చేశారు. ఇలాంటి అక్క ఉంటే ఇలాంటి తమ్ముళ్ళకి ఇంకా ఎదురే ఉండదు. ఇంకా అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. మీరు ఆబ్వియస్లీ చిన్నప్పుడు ఏంది పెన్సిల్స్ పెన్స్ అవే కదా స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం. ఓకే, ఇప్పుడు అక్క చెప్పినట్టే పొద్దున్నుంచి నువ్వేం తినలేదు, ఈ అటుపండనే తినరా. ఇద్దరికి సపోర్టా? అక్క ఏ అమ్మాయి మనసు దోచుకున్నారు ఇంతకి? చాలా మంది ఉన్నారు. ఒకరు కాదంట, చాలా మంది అంటే. మరి లిస్ట్ ఏమైనా చెప్పగలరా? పోనీ ఒక 10. మూసుకున్నా. వద్దు, అక్క ఉంది కదా వద్దు. ఓకే, మీ అక్క కళ్ళు మూసుకుంటుంది, నాకు చెప్పండి. చోళ్ళు మూసుకుంటుంది. కళ్ళు చోళ్ళు రెండు మూసుకుంటారు. కనిపించకూడదు, వినిపించట్లేదు కదా మీకు? అది వినిపించింది కదా. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన ఫస్ట్ దొంగతనం ఏంటి? మా తమ్ముడు పర్సులో డబ్బులు కొట్టాడు. అంటే తనకు తెలియకన్నా ఏదైనా ఒక రోజు తీసి దొరికిపోయిన సందర్భాలు ఏమైనా? అస్సలు లేదు, ఒకసారి కూడా దొరికిపోలేదు. అంత పర్ఫెక్ట్ గా దొంగతనం చేస్తున్నారు. కొంచెం టిప్స్ మాకు కూడా ఇవ్వచ్చు కదా. తీసే ముందు ఆడికే చెప్తా, సో ఆడనే అడగండి. ఇదిగో, ఈ జన్మకి ఈడ్ని అన్నయ్య, ఈ జన్మకి ఈడ్ని తమ్ముడు. మీరు మనం డాడీ జేబులు డబ్బులు కొట్టేశారా? ఎంత కొట్టేశారు ఇప్పటి వరకు? లెక్కలేదు లెక్కలేనని కొట్టారంట. మరి ఎలా కొడతారు? టిప్స్ ఇవ్వచ్చు కదా మాకు. ఏముంది, డాడీ లేనప్పుడు తీసుకోవడం. తీయడానికి కూడా ఒక ధైర్యం ఉండాలండి. అదే అంతేలే, అలా వచ్చేసింది ఆటోమేటిక్గా. ఓకే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన ఒక దొంగతనం కోసం చెప్పండి. పర్సులో రూపాయా? అంతే. ఈయన మరి రూపాయి తీసుకున్నారంట. ఎప్పుడు? చిన్నప్పుడా ఇప్పుడా? చిన్నప్పుడే. మరి ఇప్పుడు నీ మనసు దోచుకోవాలి. ఇలాంటివన్నీ నాకు వినిపించావు అనమాట యాక్చువల్గా. మీరు బ్యాగ్ ఎక్కడ? క్లాస్లోనే వేరే వాళ్ళ బ్యాగ్. అంటే మనకి నచ్చలేని వాళ్ళది. నచ్చలేదు కాదు, నచ్చే ఇష్టపడి తీసుకున్నాం. అలా చేస్తున్నప్పుడు దొరికిపోతే ఏం చేస్తారు? దొరకడం ఏం లేదు, ఎక్స్చేంజ్ ఆఫర్ లేదా పే చేసేయడమే అంతే. శభాష్ బేటా, శభాష్. మీరు ఇంట్లో స్కామ్ చేసాం. అమౌంట్ ఎంత? అప్పట్లో ఒక 2000 అంట. కాస్ట్లీ దొంగ. మా ఇంట్లో నేనే చేసుకున్నాను. ఇంటికి వెళ్ళి చేస్తే ఊరుకుంటాడా వచ్చి? అందుకే మా ఇంట్లో రెండు తగులుతాయి కదా మనకి. అందుకని మా ఇంట్లోనే చేస్తాను. అంటే ఇప్పటికి ఏమైనా కంటిన్యూ అవుతుందా లేకపోతే అప్పుడప్పుడు అమ్మ అకౌంట్లో నుంచి. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 73,000. దాంట్లో 4,000 తీసేస్తే 69,000. మా అమ్మ లెక్కల్లో కింగ్. మీరు? మా టీచర్ లంచ్ బాక్స్ తీసుకున్నారండి. అడిగితే ఇస్తారు కదండి. ఇంకేం చేశారు? అట్లాంటి చేస్తూ ఉంటాం, ఇగో చెప్పకూడదు. ఏం గుండు రావాడిది.